నర్సంపేటకు చెందిన మదన్ కుమార్ బీఆర్ఎస్ నుంచి బీఎస్పీలో పలువురు నేతలు చేరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో వారు పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా దొరల పార్టీ నుంచి దొరల జెండా మోస్తూ చాకిరీ చేసిన బహుజనుల బీఎస్పీలో చేరడం సంతోషంగా ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక 1% ఉన్న అగ్రవర్ణాల అధికారాన్ని చేపడుతూ ఉంటే 90% ఉన్న బహుజనులు ప్రజాప్రతినిధులు ఎందుకు కావటం లేదని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులని మీ జెండా మోయాలి, ఎన్ని రోజులని మీకు ఓట్లు వేస్తూ మరి మేము మాత్రం కేవలం పిచ్చెమెత్తుకుంటూనే ఉండాలి, ఎన్ని రోజులని మీ దోపిడి గడియల ముందర మరి పడిగాపులు కాస్తూనే ఉండాలి, మరి మేము దర్శనం చేసుకోవడం కోసం నానా యాతన పడుతూనే ఉండాలి అని చెప్పి మరి గుర్తు చేసుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ దోపిడీ జెండాలను చెత్తకుండిలో పడేసి ఈరోజు ఆత్మ గౌరవ ప్రతీకైన బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తున్న నీ జెండాను ఎత్తుకున్నందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక మరి అభినందనలు. 60% ఉన్న వాళ్ళకి 22 టికెట్లు వస్తాయి. మరక్కడ 90% ఉన్న ప్రజలందరి ప్రతినిధులు అక్కడ లేకుంటే వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? వాళ్ళ ప్రజలు అనుకోవచ్చు వీళ్ళు ఎమ్మెల్యే కొట్టాడు కదా, వీళ్ళ పదవులు చేయాలి, కానీ మన ప్రాతినిధ్యం ఉండేది, మనకు నిధులు కేటాయించేది అసెంబ్లీ, పార్లమెంటు. ఈ అసెంబ్లీలో మన ప్రజలు ఉంటేనే మన నిధులు మన కట్టలు వస్తాయి. దాదాపు బడ్జెట్లో సగం శాతం బీసీలకు రావాలి, మరి రావడం లేదు.